నేను రిప్లై ఇస్తా. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదేంటి ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కి వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి, ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years, ఓకే. అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే, బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారా? బాగున్నారు కదా, మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. ఇల్లుంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో గురించి సార్, బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరూ కూడా మా మదర్ తో సహా హైందవులో మేమంతా అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు. నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్. మూలం ఎక్కడ పోద్ది సార్, ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు. దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, వినాలి వినాలి వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ ఎలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే చెప్తా, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? మొదట నమ్మేవాడిని, ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను అంతే. ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు. ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు? నిర్ధారణ అంటే ఒకటి, బైబిల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం, దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ, చారిత్రకంగా కానీ, లేదా శాస్త్రీయంగా కానీ, నైతికంగా కానీ, ప్రతి విషయంలో బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో. కనుక ఏంటంటే
యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి విషయం. అసలు బైబిల్కి ఒక స్టాండ్ ఉందా? స్టాండ్ అంటే అంటే కొత్త నిబంధనలు, పాత నిబంధనలు. బైబిల్ 2 భాగాలుగా ఉంటుంది. బైబిల్ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన అని. ఈ కొత్త నిబంధన ఎక్కడ నుండి వచ్చింది? పాత నిబంధన నుండి వచ్చింది. పాత నిబంధన నుంచి వచ్చింది. ఎవరు తయారు చేశారు కొత్త నిబంధనను? తయారు చేయడం కాదు, నిబంధన అంటే అగ్రిమెంట్ అని, కవనెంట్ అగ్రిమెంట్ అని. అంటే దేవుడు అబ్రహాం అనే ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన, ఆయన సంతానంతో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన ప్రకారం ఏంటంటే 613 ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది. 613 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఇవ్వడం జరిగింది. ఈ 613 ఆజ్ఞలు ఏం తెలియజేస్తాయంటే దేవుడు ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మానవుడిని ఎందుకు తయారు చేశాడు, ఆ మానవుడు దేవుడికి ఎలా లోబడాలి అనేటువంటి ఒక నిబంధన అది. అయితే ఆ నిబంధనని మానవులు నెరవేర్చలేకపోతే ఆ నిబంధనలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేరుస్తూ యేసు ప్రభుని నమ్మినప్పుడు ఆ నిబంధనలన్నీ యేసు ప్రభులో మనకు ఆపాదించబడతాయి అన్నటువంటిది క్రొత్త నిబంధన. ఓకే, అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినప్పుడు మాత్రమే ఆ నిబంధనలు అవి ప్రతిపాదించబడతాయి. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకపోతే, ఇక దేవుని నమ్మకపోతే ఏముంటది? అడుగుతున్నా, నేను నా క్వశ్చన్ చేస్తున్నా. నమ్మకపోతే ఇప్పుడు నేను నమ్మట్లేదు, మా పిల్లలు నమ్మట్లేదు, మాకేం జరుగుతుంది? అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన జీవితానికి ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుందంటే మనల్ని సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఉదాహరణకి మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఐ డ్రాప్స్ ఉంటాయి, ఐ డ్రాప్స్ కానీ లేదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యాకెట్లోనే ఒక చిన్న లీఫ్లెట్ వస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఒక చిన్న పేపర్ వస్తుంది. ఆ ఐ డ్రాప్స్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత డోసు, దానికి ఏ రియాక్షన్ వస్తే ఎలా మనం స్పందించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఉంటాయి. ఓకేనా? దాన్ని ఎవరు తయారు చేస్తారు, ఎవరు రాసి పెట్టుంటారు అంటే ఎవరైతే దాన్ని, ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లో రాస్తారు కదా. అవును, ఆ పేపర్ను చదివినప్పుడే దాన్ని ఎలా వాడాలన్నది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఆ పేపర్ లేనప్పుడు దాన్ని ఎలా వాడాలన్నది మనకు తెలియదు. ఆ పేపర్ లేకపోతే దాన్ని ఎలా మనం వాడలేమో, అలాగే నన్ను తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి నేను రానంత వరకు నేను ఎలా బ్రతకాలి అన్నది నాకు తెలియదు, మానవుడికి తెలియదు. ఓకే, యేసు ప్రభు దగ్గరికి రాకపోతే ఏంటని మీరు అన్నారు కదా, నేను ప్రారంభంలో చెప్పాను. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు, మానవుని తయారు చేసిన దేవుడు. మానవుడు తనని తయారు చేసిన సృష్టికర్త దగ్గరికి రాకపోతే తనకి జీవితానికి అర్థం ఏంటి, తాను ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణిస్తున్నాడు, ఏం చేయాలన్నటువంటి ఈ విషయాలు తెలియదు, ప్రాథమిక విషయాలు తెలియదు. అవి తెలియనప్పుడు మానవుడు మానవుడిలాగా కాకుండా జంతువులాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే మానవుడికి తాను ఎందుకు పుట్టాడు అనేటువంటి జీవిత పరమార్థం అర్థమవుతుంది. మీరు ఇందాక ఒకటి ఐ డ్రాప్ కాన్సెప్ట్ చెప్పిండ్రు కదా. అవును, ఐ డ్రాప్ కు లేబుల్ ఏదైతే ఉంటుందో ఆ లేబుల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అవును, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఇయర్ డ్రాప్ తీసుకొస్తా. ఓకే, మీరు ఐ డ్రాప్ చెప్పారు కదా, నేను ఇయర్ డ్రాప్ తీసుకొస్తా. తీసుకొచ్చి ఐ డ్రాప్ లేబుల్ తీసి ఇయర్ డ్రాప్ కి వేస్తా. ఓకే, వేసి మీకు ఇస్తా. ఓకే, మీరు కనిపెట్టగలుగుతారా? అసలు కనిపెట్టలేం కదా. మీరు దాన్ని ఐలో వేసుకుంటారు, మీ ఐ పాడైపోతుంది. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతుంది కూడా అదే. మీరు లేబుల్ గురించి మాట్లాడుతున్నారు కానీ డ్రాప్స్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు అంటే బై బర్త్ జాన్ పాల్ క్రిస్టియనా? ఓకే, క్రిస్టియనా దీన్ని చెప్పమంటారా? క్రిస్టియనా చెప్తాను. బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కాదు. కాదు. ఎందుకు బై బర్త్ క్రిస్టియన్ ఎవరు ఎందుకు కారు అని అంటే బైబిల్ చెప్పిన మాట, క్రిస్టియన్ ఎప్పుడు అవుతారు అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు దగ్గరికి యూదులు వచ్చి ఒక మాట అడుగుతారు, మేమేం చేయాలి అని అడుగుతారు. అంటే మీరు సిలువ వేసిన ఈ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.